సో హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప టూ గురించి అయితే కొన్ని మోర్ అప్డేట్స్ తో మేము ముందుకైతే వచ్చేసాను. అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరైతే ఫస్ట్ విజిట్ చేసి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి భయ్యా. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, అప్డేట్ కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రెజెంట్ అయితే పుష్ప 2 థియేటర్ లో బాగానే ఆడుతుంది భయ్యా. అయితే పుష్ప టీం అయితే మంచి మాస్టర్ ప్లాన్ అయితే వేసింది భయ్య. పుష్ప సినిమా అయితే ఇప్పటికే మనకి 3 గంటల 21 నిమిషం అయితే ఉంది కదా భయ్య. ఆ లెంత్ అయితే ఇంకా పెంచబోతున్నారు భయ్య. టోటల్ గా సినిమా అయితే 3 గంటల 40 నిమిషాలు అయితే ఉండబోతుంది భయ్య. 18 నిమిషాలు ఉన్న బిట్ అయితే యాడ్ చేయబోతున్నారు భయ్య. మనకి మొన్న పుష్ప సాంగ్ లో ఒక బిట్ అయితే మనకి యాడ్ చేశారు కదా సాంగ్ లో, అలాంటి బిట్స్ అయితే చాలానే ఉన్నాయంట భయ్య. అలాగే జాలిరెడ్డికి సంబంధించిన సీన్స్ కూడా మూవీలో యాడ్ చేయబోతున్నారు భయ్య. జాలిరెడ్డికి సంబంధించిన సీన్స్ అయితే చాలానే తీసారంట. కాకపోతే మూవీ లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఆ సీన్స్ అయితే కట్ చేశారంట భయ్య. ఆ సీన్స్ అన్ని ఇప్పుడైతే యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మూవీలో చాలా మంది రోల్స్ అయితే చాలా తక్కువగా చూపించారు భయ్య. మంగళం సినివి, నెక్స్ట్ దాక్షాయినివి, ఇలా చాలా మంది క్యారెక్టర్ రోల్స్ అయితే చాలా తక్కువగా చూపించారు. వాళ్ళ రోల్స్ ని లెంత్ అయితే పెంచబోతున్నారంట. ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే మూవీలో యాడ్ చేయబోతున్నారంట భయ్య. నెక్స్ట్ ఫహద్ ఫాసిల్ సీన్స్ అయితే ఉన్నాయి కదా, అతను కూడా కొన్ని యాడ్ చేస్తారంట. ఇంకా ఇలా చాలా ఉన్నాయి భయ్య. చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా పుష్ప అయితే రావు రమేష్ ని సీఎం అయితే చేశారు కదా భయ్య. ఆ సీఎం ఎలా అయ్యాడు, ఎలక్షన్లు ఎప్పుడైనా మనకైతే చూపేలే కదా, అది కూడా యాడ్ చేయబోతున్నారంట. ఇలాగ నేను చెప్పిన సీన్స్ ఉంటాయని మీరైతే అనుకోకండి భయ్య. నేనైతే గెస్ చేసి చెప్తున్నాను అనమాట. దీనికి మించిన సీన్స్ కూడా ఉండడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. ఆ సీను ఈ సీను కాదు భయ్య, టోటల్ గా సినిమాలో ఒక 18 నిమిషాలు కలిగిన ఒక వీడియోని అయితే యాడ్ చేయబోతున్నారు భయ్య. ఇలా ఏం సీన్స్ యాడ్ చేస్తారనేది నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది భయ్య. నేనైతే కొన్ని సీన్స్ అయితే అనుకుంటున్నాను, అవే యాడ్ చేయడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. ఈ కొత్తగా యాడ్ చేసిన వీడియోనైతే మనము సినిమాలో చూడాలి అనుకుంటే టోటల్ గా 3 గంటల 40 నిమిషాలు అయితే సినిమా అవుతుంది భయ్య. మొత్తానికి ఈ యాడ్ చేసిన సీన్స్ అన్ని మళ్ళీ మనకి టోటల్ గా 3 గంటల 40 నిమిషాల సినిమాని డిసెంబర్ 25 అయితే మనకి రిలీజ్ కాబోతుంది భయ్య. ఈ 18 నిమిషాలు కలిగిన వీడియోనైతే సినిమాలో డిసెంబర్ 25వ తేదీన యాడ్ చేయబోతున్నారు భయ్య. ఇదైతే ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్తాను భయ్య. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే చాలా మంది 100కి 90% అయితే సినిమాని అయితే అందరూ చూసేశారు భయ్య. మళ్ళీ డిసెంబర్ 25కి అయితే చాలా మంచి మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట. బాలీవుడ్ నుంచి, మన టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి భయ్య. ఎవరైనా సరే జనరల్ గా కొత్త సినిమాకే ఎవరైనా వెళ్తారు. పుష్ప 2 అయితే చూసాం కదా, ఇంకెన్నిసార్లు చూస్తాం రా అనిపిస్తుంది అనమాట. అందుకనే మనకి ఆ ఫీల్ రాకుండా 18 నిమిషాలు కలిగిన వీడియోని అయితే మూవీలో యాడ్ చేస్తున్నారు అనమాట. ఆ వీడియో కోసం అసలు ఎలా ఉండబోతుందో మళ్ళీ సినిమా అనేసి వెళ్తారు భయ్య. కన్ఫర్మ్ వెళ్తారు ఆడియన్స్ అయితే. ఎందుకంటే 3 గంటల 40 నిమిషాల సినిమాని అయితే మనము ఇంతవరకు కూడా మన చరిత్రలోనే చూడలేదు భయ్య. ఇదే ది ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాం. అసలు సుక్కు మామ ఎలాంటి సీన్స్ సినిమాలో యాడ్ చేశారని ఎగ్జైట్మెంట్స్ తో ఆడియన్స్ అయితే వెళ్తారు భయ్య. అలాగే మూవీ అయితే ఓటీటీలో వచ్చేస్తుందని రూమర్ అయితే మొన్నటిదాకా స్ప్రెడ్ అయితే అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ అయితే ట్విట్టర్ లో నిన్న ట్వీట్ వేయడం అయితే జరిగింది భయ్య. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో వస్తుంది, అది కూడా 56 రోజుల తర్వాత వస్తుందని ట్వీట్ వేయడం అయితే జరిగింది భయ్య. 56 రోజులంటే మనకి ఫిబ్రవరి నెలలో వస్తుంది భయ్య, 2025. అంటే సంక్రాంతి కూడా మూవీ అయితే థియేటర్ లోనే ఉంటుంది భయ్య. ఇంకా మీరు ఎవరైనా సరే మూవీ చూడనట్టుంటే దయచేసి వెళ్ళి చూసేయండి భయ్య. ఈ మూవీ అయితే కన్ఫర్మ్ థియేటర్ లో చూడాల్సిన మూవీ. అలాగే ఓటీటీలో కూడా మనకి ఫిబ్రవరి నెలలో వస్తుంది భయ్య. ఇంత తొందరగా అయితే రాదు. ఓటీటీలో వచ్చేస్తుంది అంటే అది ఫేక్ న్యూస్ భయ్య, అది ఒక రూమర్. ఎందుకంటే స్వయంగా మూవీ టీమే మనకు వచ్చి చెప్పింది భయ్య ఫిబ్రవరి నెలలో వస్తుంది అని. ఇంకో విషయం ఏంటంటే ఈ 4 రోజులు అయితే ఆగిపోండి భయ్య. ఎందుకంటే మూవీలో ఇంకొక 18 నిమిషాలు కలిగిన వీడియోని అయితే యాడ్ చేశారు కదా. టోటల్ గా 3 గంటల 40 నిమిషాల సినిమా అయితే మీరు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు భయ్య. డిసెంబర్ 25 నుంచి అయితే ఆ కొత్త సీన్స్ అయితే యాడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూవీకి అయితే వెళ్తారు భయ్య. నాకైతే నమ్మకం ఉంది. అలాగే మూవీ టికెట్స్ రేట్స్ కూడా తగ్గిపోయాయి భయ్య. ఇప్పుడైతే 100 రూపాయలకి అయితే వచ్చేసింది అనమాట సింగిల్ స్క్రీన్స్ కి. హ్యాపీగా 100 రూపాయలకి 3 గంటల 40 నిమిషాల సినిమా చూడొచ్చు భయ్య. అది మ్యాటర్. అలాగే మన పుష్పరాజ్ అయితే కొట్టేశాడు భయ్య, కొట్టేశాడు. హిందీలో ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టేశాడు భయ్య. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, హిందీలో 1000 కోట్లు అయితే కొట్టబోతుంది భయ్య. ఒక తెలుగుడుగా మనమైతే గర్వపడాలి భయ్య. ఒక తెలుగుడు ఒక హిందీ మార్కెట్ లోకి వెళ్లి వాళ్ళనైతే షేక్ చేస్తున్నాడు భయ్య. 100 ఏళ్ల రికార్డ్ ను కూడా బ్రేక్ చేశాడు భయ్య. హిందీ మార్కెట్ లో పుష్పరాజును చూస్తుంటే వణుకుతున్నారు భయ్య, కాళ్ళు కూడా వణుకుతున్నారు భయ్య. అసలు ఈ రికార్డ్స్ ను మళ్ళీ మన మూవీస్ తో మనం కొట్టగలమా లేదా అన్నట్టయితే పుష్పరాజ్ అయితే క్రియేట్ చేశాడు భయ్య. బ్రాండ్ నెంబర్ 1 ఫిల్మ్ ఎట్ ది హిందీ బాక్స్ ఆఫీస్. సినిమా రిలీజ్ అయ్యి జస్ట్ 15 డేస్ కి అయితే 632 కోట్లు అయితే కొట్టిన భయ్య. ఇది నార్మల్ విషయం అయితే కాదు అసలు. పుష్పరాజ్ అయితే హిందీ మార్కెట్ మీద పడి దండయాత్ర అయితే చేస్తున్నాడు భయ్య. అలాగే నార్త్ అమెరికాలో $13.75 అయితే కొట్టడం అయితే జరిగింది భయ్య. ఇంకో విషయం ఏంటంటే పుష్ప 2 దంగల్ని బాహుబలి 2 ని బ్రేక్ చేయగలదా అంటున్నారు భయ్య. డెఫినెట్లీ గా పుష్ప 2 అయితే బ్రేక్ చేస్తుంది భయ్య. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులకే 1500 కోట్లు కొట్టినాడు. ఇంకా సినిమాకి అయితే చాలా లాంగ్ రన్ అయితే ఉంది భయ్య. అంతకుతోడు సినిమాలో
ఎక్స్ట్రా సీన్స్ అయితే కొన్ని యాడ్ చేయబోతున్నారు భయ్య. టోటల్ గా 15 నిమిషాలు కలిగిన వీడియోని కూడా యాడ్ చేయబోతున్నారు. జనాలు అయితే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ అయితే వస్తారు భయ్య మూవీకి. చెప్తున్నాను కదా భయ్య, రాసి పెట్టుకోండి. రానున్న రోజుల్లో దంగల్ని బాహుబలి 2 అయితే దాటబోతుంది, రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతుంది భయ్య, రాసి పెట్టుకోండి. ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎలాగే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.